గతంలో ఖమ్మం పార్లమెంట్ నుంచి గెలుపొందిన నేతలు ఎవ్వరూ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. మదిరలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లను గెలిపిస్తే వారు స్వంత లాభాల కోసం, కుటుంబీల కోసం మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయలేదన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. మీరు మీ గుండెని నమ్మి, మీ హృదయాన్ని నమ్మి మనకిప్పుడు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ గారు చేసే తత్వం వారిది. ఈసారి మన కోసం, మన పిల్లల కోసం, మనం పుట్టిన గడ్డ కోసం ఈసారి భారతీయ జనతా పార్టీకి మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇక్కడ అనేక సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈసారి 5 సంవత్సరాలు మాకు ఇస్తే మొత్తం అభివృద్ధి చేసి పెట్టే బాధ్యత మాది. మాకు మార్గదర్శకం చేయడానికి పెద్దలు డాక్టర్ రామనాథం గారు ఉన్నారు, తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు, తెలుగు సోదరులు ఉన్నారు. వీరందరూ మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఎంఆర్పిఎస్ వారు నాకు నీడలాగా అడుగడుగున నాతో వస్తున్నారు. జై ఎంఆర్పిఎస్, జై తెలుగుదేశం, జై జనసేన. ఇలా అందరూ కలిసి మనకేం కావాలో ఒక కుటుంబంలాగా ఉండి మనం తెచ్చుకుందాం. అంతేగాని వేరే వాళ్ళలాగా మోసాలు చెప్పే మనస్తత్వం మళ్ళీ ఎవ్వరికీ లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారన్నా, స్వర్గీయులు ఎన్టీఆర్ గారన్నా ప్రపంచంలో ఎవరికైనా గర్వం, గౌరవం. కాబట్టి ఈసారి మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తున్నా, మే 13న మీరందరు పొద్దున్నే 4వ నెంబర్ మీద ఓటేసి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరైతే ఓటేయలేదో వారికి మీరే ఎంపీ అభ్యర్థులు. మీరు నా తరఫున మన కావాల్సిన అభివృద్ధి కోసం మీరు వాళ్ళందరినీ అడిగి వారిని పంపించి ఓటు వేయించి మనం దేశం కోసం మన వంతు మన కర్తవ్యం నెరవేరుద్దాం.